ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే విధించింది. ధరల పెంచేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. బెనిఫిట్ షోతో పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే విధించింది. ధరల పెంచేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సస్పెండ్ చేసింది హైకోర్టు. బెనిఫిట్ షోతో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. రైట్, టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, ఇవాళ రాత్రి 9 గంటలకు ఓజీ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో రిలీజ్ ఉంది. దానికి సంబంధించినటువంటి టికెట్ల విక్రయాలు ఇప్పటికే పూర్తి అయిపోయాయి. ఒక్కో టికెట్కు 800 రూపాయల ధరను కేటాయిస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి దీనికి సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేశారు. ఈ జీవోను సవాల్ చేస్తూ మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఓజీ సినిమాకు సంబంధించి ధరల పెంపుదల అన్నది గతంలో గేమ్ చేంజర్ సందర్భంగా కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ధరలు పెంపు సమంజసం కాదు అని ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి ఆ రకమైనటువంటి ఉత్తర్వులను దీనికి కూడా వర్తింపజేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వాదనలు జరిగిన తర్వాత న్యాయస్థానం హోంశాఖ సంబంధించినటువంటి మెమో జారీ చేసినటువంటి మెమోను సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తూ విచారణను మళ్ళీ వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు లాయర్ కూడా వాదనలు వినిపించారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్ మాత్రమే దీనికి సంబంధించినటువంటి మెమో జారీ చేయాలి. జిల్లా స్థాయిలో అయితే జాయింట్ కలెక్టర్ మాత్రమే మెమో జారీ చేయాల్సి ఉంటుంది. కానీ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఈ సినిమా టికెట్ల ధర పెంపుకు సంబంధించి ఏ రకమైన మెమోను జారీ చేసేటువంటి అధికారం లేదు. కాబట్టి దీన్ని సస్పెండ్ చేయాలని కూడా తన అభ్యర్థనలు తన పిటిషన్ లో పేర్కొంటూ ఆ పిటిషన్ కి సంబంధించిన లాయర్ కూడా ఇదే వాదనను ప్రధానంగా వినిపించారు. ఇవన్నీ వాదనలు విన్న న్యాయస్థానం ఓజీ సినిమాకు సంబంధించి వాళ్ళ ప్రీమియర్ షో రిలీజ్ కు సంబంధించినటువంటి దాంట్లో 800 రూపాయల టికెట్ ధరకు సంబంధించిన మెమోను సస్పెండ్ చేసింది. మరి ఇప్పటికే విక్రయం టికెట్లన్నీ కూడా అమ్ముడుపోయాయి. 800 కంటే ఎక్కువ ధరను పెట్టి చాలా మంది కొనుగోలు చేశారు. మరి రాత్రి సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ ఉంది కాబట్టి మరి విక్రయాలు పూర్తయిన సందర్భంలో ఇప్పుడు ఈ కోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. మరి గతంలో గేమ్ చేంజర్ విషయంలో కూడా ఈ రకమైనటువంటి హడావుడి జరిగింది. కోర్టును ఆశ్రయించారు. అప్పుడు కూడా మెమో సస్పెండ్ అయినటువంటి విషయం. మరి ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసు ఈ సినిమాకు సంబంధించినటువంటి విషయంలో కోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయం వెల్లడించింది. కాబట్టి మరి ఏ రకంగా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అంటే శర్మ, ఈ ఓన్లీ ప్రీమియర్ షో వరకేనా ఈ రేటు అనేది, లేకపోతే రిలీజ్ తర్వాత కూడా ఇవే రేట్లు కొనసాగే ఛాన్స్ ఉంటుందా? అలాగే పెద్ద సినిమాలు స్టార్ మూవీస్ వచ్చేటప్పుడు ఇలా టికెట్ల ధరలు పెంచడం అనేది ఎన్ని రోజుల వరకు ఉంటుందంటారు? గతంలో విజయసేన్ రెడ్డి బెంచ్ గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. అసలు ప్రీమియర్ షోలు ఇలాంటి ప్రత్యేక షోలు అన్నది సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి చూస్తే చూడవచ్చు ఆ సినిమాలు, లేదంటే వదిలేయండి. బలవంతం ఎవరు చేసినటువంటి అంశము ఉండదు. అలాంటి బలవంతంగా సినిమా చూడాలని ఎవరు ఎక్కడ చెప్పరు. వాళ్ళు సినిమా వాళ్ళు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇలాంటివి వేసుకుంటారు. అవసరమైన ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే సినిమాలు చూస్తారు అనేటువంటి విషయాన్ని అప్పుడు ఆ బెంచ్ వ్యాఖ్యానించింది. మరి దీనికి సంబంధించి ఇవాళ వాళ్ళు తమ అభ్యర్థన ఆ మల్లేష్ యాదవ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఇవాళ ప్రీమియర్ షోకు సంబంధించి 800 ధరను కేటాయించడాన్ని, ధరను నిర్ణయించడాన్ని మాత్రమే సవాల్ చేశారు. కాబట్టి ఇవాళకి నిర్ణయం, కోర్టు నిర్ణయం కూడా ఈ ప్రీమియర్ షో వరకే పరిమితం అవుతుందని మనం భావించాలి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ టీం ఏం చేయబోతుందంటారు? అంటే ఆల్రెడీ చాలా మంది ప్రీమియర్ షోకి టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు కదా.